పడుతున్నాడు. అయితే మీ హృదయాన్ని తెలిసినప్పుడు దత్తపుత్రాత్మను మీకు నాకు అయినా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజమే, మనం ధైర్యంగా నిలబడి దేవుని సేవ చేయాలన్నా, దేవుని సువార్త ప్రకటించాలన్నా, మన ఆత్మీయ జీవితం పడిపోకుండా నడవాలన్నా మనం దేన్ని కలిగి ఉండాలంట? దత్తపుత్రాత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అయ్యా నిజమే, లోకం గురించి భయపడి నేను, లోకం గురించి ఆలోచించే నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత లోకం గురించి ఆలోచించడం చాలా వరకు మానేశాను. ఎందువల్ల నాకు తెలియకుండానే ఇది జరిగింది, నాకు తెలియకుండానే ఈ కార్యం జరిగింది. ఎలాగా నేను అనుకుంటాను, దత్తపుత్రాత్మ నా ఎందుకు కృప కలిగి నాకు నిలబడడానికి ధైర్యాన్ని అనుభవించాడు, సేవ చేయడానికి ధైర్యాన్ని అనుభవించాడు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎవ్వరూ కూడా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నిజమే, క్రీస్తుతో కలిసి వెళ్ళడం సులువా, క్రీస్తుని కలిగి వెళ్ళడం సులువా చెప్పండి నాకు. క్రీస్తు అందరూ క్రీస్తు కలిసి వెళ్తాం, బైబిల్ పట్టుకుంటాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, చక్కని పాటలు పాడతాం, కుటుంబ ప్రార్థన చేస్తాం. కానీ ఇదంతా పై మందులు, గాయానికి ఎలాగా పై మందు రాసినట్టే. నువ్వు ఎప్పుడైతే నీ దేవుని ఆత్మని కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణంగా క్రైస్తవుడిగా మారినట్టు. నిజమేనండి, క్రీస్తు అందరూ కలిసి నడుస్తారు. ఏ శైలి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుతో నడుస్తాడు. ఎందుకంటే వాక్యాన్ని చదువుతాడు, వాక్యాన్ని ధ్యానిస్తాడు, సువార్తను ప్రకటిస్తాడు, పాటలు పాడతాడు, తర్వాత తన కష్టార్జితంలో దేవునికి ఇస్తాడు. కానీ అన్ని చేస్తాడు, కానీ తన హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వకుండా క్రైస్తవత్వం ముందుకెళ్తుంది. ఇది 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 ప్రమాదకరం. ఎందువల్లంటే క్రీస్తును కలిగి నువ్వు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ క్రీస్తు లేకుండా నువ్వు ఈ క్రియలన్నీ కూడా వ్యర్థమైన క్రియలు. అయినా అంటున్నాడు, నీ క్రియలన్నీ నా దృష్టికి మురికి గుడ్డతో సమానం అంటున్నాడు. మనం క్రైస్తవ జీవితం బాగా సాగాలంటే ఎవరు అవసరం మనకి? దత్తపుత్రుడు, పరిశుద్ధాత్ముడు, కంఫర్టర్, ఆదరణకర్త. ఇది లేకుండా మన క్రైస్తవ జీవితం దేవుడికి స్తోత్రం కలుగును. నేను అంతా చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా దత్తపుత్ర ఆత్మను నాలో ఉంచుతాను. ఎందువల్ల సింహం వలె ధైర్యంగా మనం నిలబడగలుగుతాం. దానియేలు 3వ అధ్యాయం 16వ వచనం 12వ వచనం వస్తే అవసరం. షద్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నారు? రాజా, నెబుకద్నెజరు, నీ దేవతలకు మేము నమస్కరించు. మా దేవుడి అగ్నిగుండంలో రక్షించినా రక్షించకపోయినా, కాపాడినా కాపాడకపోయినా. ఎవరితో మాట్లాడుతున్నారు? మహాసైన్యంతో సింహాసనం మీద కూర్చున్న రాజుతో మాట్లాడుతున్నారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మీరు కారణం ఎవరో తెలుసా? దత్తపుత్రాత్మ. అగ్నిగుండాన్ని సైతం లెక్క చేయని ధైర్యం, ముందు మహాసైన్యాన్ని లెక్క చేయని ధైర్యం, రాజాజ్ఞను లెక్క చేయని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దత్తపుత్రాత్మ కలిగిన వ్యక్తులు మాత్రమే తమకున్న పరిస్థితులను లక్ష్య పెట్టకుండా దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ఆజ్ఞని బట్టి ముందుకు సాగుతారు. దానిలో ఏమన్నాడండి? పడిచేస్తారని తెలుసు ఆయనకి, సింహాల గోల్లో. కానీ ఆయన ఎందుకు భయపడలేదు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కలిగి ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్మ దేవుడు దానిలో ఉన్నాడు కనుక సింహాన్ని అయినా లెక్క చేయాలి. ఈ రోజు నీ పరిస్థితులను బట్టి, నువ్వు కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నువ్వు మారిపోయి రైతు జీవితం కొనసాగుతుంటే అది అర్థం. నిజం చెప్పండి అమ్మా, పాస్టర్ గారు చెప్పిన మాట కూడా నిజమే. ఎందుకంటే మన పరిస్థితులు అంతా బాగున్నంత వరకు మనం మంచి క్రైస్తవులుగా కొనసాగుతాం. మన పరిస్థితులు ఏమాత్రం తేడా జరుగుతున్నాయని సరిగా మనలో ఉన్న పాత మనిషి బయటకు వచ్చేస్తాడు. అవునండి, నిజం. నేను చూశాను, పరిస్థితి బాగున్నంత వరకు కూడా నెమ్మదిగా ఉంటాం. పరిస్థితులు బాగలేనప్పుడు మన స్వంత తెలివితేటల మీద మనం ఆధారపడతాం. నిజమే, చెట్ల చివరి వరకు మన మీద మనం ఆధారపడి ఇంకా జరగదన్నప్పుడు మాత్రమే దేవుని మీద మనం ఆధారపడతాం. అయితే క్రైస్తవుడు
ఏం చేయాలంటే నీ పని ప్రారంభం అవ్వకముందే నువ్వు దేవుడికి లోబడినప్పుడు నీ బిడ్డల జీవితం కానీ నీ జీవితం కానీ నువ్వు వెళ్తున్నా నీ కుటుంబ జీవితం కానీ చక్కగా కొనసాగుతుంది. నిజమండి. ఎందుకంటే మనం మొన్న ఒక ఆయన వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన ఎలాగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేను క్రైస్తవుడిగా మారినప్పటి నుంచి ఆయన సుమారు చెప్తానే ఉన్నాను, మారు నీ బ్రతుకు మారుతుందంటే చివరిగా అపవిత్ర ఆత్మలతో సావాసం అని తెలుసుకుని భయపడి నన్ను తలుపు కొట్టి నాకు బాప్తిసం అంటున్నాడు. నేను ఇవ్వనంటే నేనే సొంతంలో దూకేస్తాను అంటున్నాడు ఆయన. అంటే చూసారా, నేను సముద్రం దూకేస్తాను, నువ్వు ఇవ్వబడి పర్లేదు, నేనేమో సముద్రం దూకేస్తాను అంటున్నాడు. మరి నువ్వు దూకితే బాప్తిజం అవ్వదురా, పాస్ట్ బాప్తిజం మాత్రం అంటే అప్పుడైతే నీ సంఘాన్ని చెప్పు, రేపు అందరినీ ప్రిపేర్ అయిపోతున్నాను అంటే చూసారండి. అంటే ఆయన దేని బట్టి దేవుని దేవుని వైపు వెంబడించడానికి సిద్ధపడ్డాడని పరిస్థితులు బట్టి దేవుని ప్రేమించి రాలేదు, భయంతో దేవుడి దగ్గరికి వచ్చాడు. అయినప్పటికీ కూడా కక్ష చేత మిష చేత ఏదైనా పర్లేదు దేవుడి వాక్యం ప్రకటించబడాలి. అందుకని తీసుకెళ్ళి మేమందరం సంఘం అంతా కలిపి బాప్తిజం ఇచ్చి ఉదితే మళ్ళీ శక్తి రామంటే రావట్లేదు. ఎందువల్లంట రొంట్లో బాగాలేదంట. శుభ్రంగా ఉన్నాడు, 200 బీపీ 140 వచ్చింది, శుభ్రంగా ఉన్నాడు, శుభ్రంగా భోజనం చేస్తున్నాడు, మనిషి కూడా 2 కేజీలు బరువు పెరిగాడు, అనారోగ్యం తగ్గింది. ఏమంటాడు? ఇప్పుడు ఇంట్లో బాగాలేదంట. అంటే మన యొక్క భక్తి జీవితం పరిస్థితుల మీద ఆధారపడి ఇంటికి సాధ్యం. అగ్నిగుండాన్ని వాళ్ళు లెక్క చేయలేదు, సింహాల బోన్ లెక్క చేయలేదు. అయ్యా దావీదు మహారాజు చూస్తే ఎదురుగుంటా ఆజానుభావం నిలబడున్నాడు, చిన్న పసిపాలు. ఏమంటున్నాడు? సున్నితులైన క్రీస్తుడా, జీవంగల దేవుడిని ఎదిరించడానికి నువ్వు ఎంతటి వాడువు, ఎందుకు మాట్లాడగలిగాడైనా దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నాడు కనుక అయ్యా శరీరంగా ఎంత బలవంతుడైనప్పటికీ కూడా తన హృదయంలో దేవుని ఆత్మ లేకుండా పిరికోడుగా ఉంటాడు, ఆడ బలహీనడే. ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు, శరీరంగా బలహీనుడు, కానీ దేవుని ఆత్మ కలిగి ఉంటే దానియేలు గారు కానీ శత్రుఘ్న కానీ అయినా మహాధైర్యవంతుడిగా నిలబడతాడు. నిజమే, దావీదు బాగే, కానీ గొలియాతుని జయించాడు. ఎలాగండి? దత్తపుత్రాత్మను కలిగి ఉండి. అందుకే చూడండి 51వ కీర్తన అండి 11వ వచనం ఏమంటాడండి? తండ్రి నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకు. పరిశుద్ధాత్మ వ్యక్తిలో నివసిస్తాడని పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పలేదు. అవునా? ఎక్కడ కూడా ఒక్కటే ఒక మాట దావీదు మాత్రమే పలుకుతారు అన్నమాట. ఎందుకంటే దేవుని ఆత్మ ఆ సేవకుడి మీద కానీ ఆ ప్రవక్త మీద కానీ వచ్చి ఆ చేయవలసిన పని చేసి వెళ్ళిపోయిందంట. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఆత్మను నా నుంచి తీసివేయి. ఇందువల్ల దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నాడు గనక గొలియాతుని జయించాడు, సింహాన్ని జయించాడు, ఇంకేంటి ఎలుగుబంటిని జయించాడు. అవునా? తన అన్ని గృహాల నుంచి పరిగెట్టాడు, శత్రువుని జయించాడు. ఎలాగైంది? దత్తపుత్ర. ఈరోజు మీరందరూ ప్రార్థన చేయాలి, ప్రభువా నీ దత్తపుత్ర ఆత్మను మాకు అనుగ్రహించండి, నిర్జీవంగా ఈ క్రైస్తవ జీవితం సాగిపోతుందయ్యా, దీని నుంచి మాకు విడుదల ఇవ్వు ప్రభా, దీని నుంచి మాకు విడుదల ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ రోజు మీకు పరిశుద్ధ ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం.